హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాన్ని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ స్లీవ్ డిజైన్ కోసం ఇక్కడ నేను పేపర్ ని తీసుకున్నాను. పేపర్ లెంత్ వచ్చి 10 ఇంచెస్, విడ్త్ వచ్చి 8 ఇంచెస్ అండి. ఇలా పేపర్ ని 2 ఫోల్డ్స్ లో తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపు ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత లైన్ దగ్గర నుంచి లెంత్ వచ్చి 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇటువైపు కూడా 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న 6 ఇంచెస్ దగ్గర నుంచి డౌన్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ మీద 5 ఇంచెస్ దగ్గర హార్మోల్ రౌండ్ తీసుకోవాలి. ఖర్చు 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి 4 ఇంచెస్ అండ్ ఖర్చు వచ్చి 2 ఇంచెస్, టోటల్ 6 ఇంచెస్ అండి. ఇలా మార్క్స్ ని కలుపుతూ క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ పైన 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకుని 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కరువు డ్రా చేసుకోవాలి. ఇలా పైనుంచి 2.2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ 2.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా 3 times 2.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 1.7 దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిన విధంగా. ఇలా ఇటువైపు మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ ఇలా 2 ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ తీసుకొని ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ డాట్స్ ను కలుపుతూ వీడియోలో చూపిన విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేశాక వీడియోలో చూపిన విధంగా ఎగస్ట్ ఉన్న క్లాత్ ని కట్ చేసి తీసివేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కనిపించట్లేదని ఇంకోసారి ఇలా తిక్కుగా గీస్తున్నానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకుని దానిపైన పేపర్ ని పెట్టుకొని పేపర్ కదలకుండా పిన్నులు పెట్టుకోవాలి. ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత క్లాత్ ని కట్ చేసి తీసుకోవాలి. ఈ హ్యాండ్స్ కి ఇట పలుచగా ఉన్న క్లాత్ అయితేనే బాగుంటుందండి. ఇలానే మొత్తాన్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత పేపర్ ని తీసుకుని ఇక్కడ కింద వైపు లైన్ డ్రా చేసుకున్న దగ్గర అక్కడ కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా క్లాత్ ని వేసుకొని దానిపైన ఇప్పుడు కట్ చేసుకున్న పేపర్ ను వేసుకొని కదలకుండా పిన్నులు పెట్టుకొని క్లాత్ ని కట్ చేసి తీసుకోవాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు మన ఛానల్లో ఏ కంటెంట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఒకసారి విజిట్ చేసి చూసి మీకు ఏ కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. ఎక్కువగా దేనికి లైక్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తానని. ఇప్పుడు పేపర్ ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని తీసుకొని ఇలా ఇంకొక లేయర్ ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత యథావిధిగా దీనిపైన పెట్టుకొని కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఈ చివరి వైపున ఇలా ఫోల్డింగ్ వేసుకుంటూ సన్నగా దానిపైన స్టిచ్ వేసుకోవాలి. మీకు కావాల్సి ఉంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా సన్నగా ఫోల్డింగ్ వేసుకొని చివరి వరకు కుట్టుకోవాలి. ఇలా 3 లేయర్స్ ని కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా పెద్ద లేయర్ ని కింద వైపు, మిడిల్ లేయర్ ని దానిపైన, స్మాల్ లేయర్ ని దానిపైన వేసుకొని అన్ని సరిగ్గా పెట్టుకున్న తర్వాత పైన ఒక కుట్టు వేయాలి. త్రీ లేయర్స్ స్లీవ్ డిజైన్ 5 to 8 ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుందండి. ఇలా 3 లేయర్స్ స్లీవ్ డిజైన్ ని ఫ్రాక్స్ కానీ అలాగే క్రాఫ్ట్ టాప్స్ కానీ అలాగే లాంగ్ ఫ్రాక్ కానీ కుట్టుకుంటే బాగుంటుందండి. ఇవి జాకెట్స్ కానీ వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇక్కడైతే నేను 2 లేయర్స్ ఫ్రాక్ను కుట్టుకున్నానండి. కావలసిన వారు మన ఛానల్ను పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ స్లీవ్ని ఇలా వీడియోలో చూపిన విధంగా దీనిపైన పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ అయినా స్లీవ్ డిజైన్ రెడీ. మీకు ఎలా అనిపించిందో తప్పనిసరిగా కామెంట్ చేయటం మటుకు మర్చిపోమాకండి. మీకు ఏమైనా డిజైన్స్ కావాలంటే కామెంట్ చేసి అడగండి, తప్పనిసరిగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికన్నా ముందు మీరు చూడగలుగుతారు. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవటం వలన గట్టిగా ఉంటుంది. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ స్లీవ్ డిజైన్ రెడీ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.